okay nanotechnology will be every day. Now introduction to nanotechnology. According to ourselves, nanotechnology is already defined device already సిస్టమ్ ని ముందుగానే డెవలప్ చేసింది. కాబట్టి వాటి సైజ్ రెడ్యూస్ చేసి మనకు ఎక్కువ ఫీచర్స్ ని వాటి లైఫ్ స్పాన్ ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి తక్కువ స్పేస్ లో ఇంకా మంచి ఫీచర్స్ తో తీసుకురావాలనే నానో టెక్నాలజీ యూజ్ చేసుకొని తీసుకొస్తాం అన్నమాట. నానో టెక్నాలజీ ఇన్వాల్వ్స్ మ్యానిపులేటింగ్ మ్యాటర్ అండ్ అటామిక్ మాలిక్యులర్స్. ఇట్ మీన్స్ నానో టెక్నాలజీ అనేది మనం జనరల్గా ఒక డివైస్ కంటికి కనిపించేది మాత్రం చేయగలుగుతాం. మామూలు విషయస్లో కంటికి కనపడాలి ఆటమ్స్ కానీ మాలిక్యూల్స్ కానీ వాటిని మనం ఏదైనా డిజైన్ చేయాలన్నా వాటితో ప్రాసెసింగ్ చేయాలన్నా కానీ నానో టెక్నాలజీ అనేది చాలా యూజ్ అనమాట. దాన్ని బేస్ ఆ టెక్నాలజీ బేస్ చేసుకొని ఆటమ్స్ అనేది మాలిక్యూల్స్ అనేది చేస్తాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే చాలా ఉన్నాయి చెప్తాను. వాటి నానో టెక్నాలజీ ఆపరేట్స్ అనేది నానో స్కేల్స్ అంటే నానో టెక్నాలజీ అనేది నానో స్కేల్ మీద బేస్ చేసుకొని ఒక నానో వెయిట్ 10 lakhs మిల్లీమీటర్స్ అనమాట. అంటే మిల్లీమీటర్ మనం చూడగలుగుతాం, నానో మీటర్ మనం చూడలేము. అలాంటి వాటిని వచ్చేదాన్ని నానో టెక్నాలజీ. డిఫరెంట్ సెక్టార్స్లో మనం యూజ్ చేస్తాం. ఈ సెక్టార్లో ఎక్కడ యూజ్ చేస్తామంటే ఎగ్జాంపుల్ మనం డయాలసిస్ కానీ లేదంటే కొన్ని ప్రాసెస్ ఉంటాయి. అంతకుముందు మిషన్స్ వచ్చేది అనమాట. ఏదైనా స్టమక్ పెయిన్ అయిపోతే వాళ్ళు సిటీ స్కాన్ అని ఎంఆర్ఐ స్కాన్ అని వాళ్ళు తీసేటప్పుడు కొన్ని మిషన్స్ యూజ్ చేసుకొని చేస్తారు. కానీ పిల్స్ వస్తాయి అన్నమాట, ఎలక్ట్రికల్ పిల్స్ అన్నమాట వస్తాయి. వాటితో కడుపులే మనం పిల్లి మీదంటే వేస్తే వాటితో ఎట్లా ఏమి అనేది అంతా మొత్తం ఫోటో తీసుకొని మనకి చూపిస్తుంది అనమాట. అది కూడా నానో టెక్నాలజీ యూజ్ చేసుకొని రెడ్యూస్ చేయాలన్నమాట. మిషనరీకి పెద్ద స్పేస్ కావాలి, పెద్ద మొత్తం సిస్టమ్ కావాలి, చాలా ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది. అదే నానో టెక్నాలజీ యూజ్ చేసి నానో మెటీరియల్స్ అయితే లెస్ స్పేస్లోనే మోర్ ఎఫిషియెంట్గా వర్క్ అవుతాయి. ఇంకా స్మార్ట్ టెక్స్టైల్స్లో యాక్చువల్ జపాన్లో అంతా ఈ నానో టెక్నాలజీ యూజ్ చేసుకుని టెక్స్టైల్స్ వర్క్ అవుతాయి. ఎందుకంటే నానో అన్ని కలిపి మెటీరియల్స్ ఏదైనా ఎగ్జాంపుల్ మురికి దానికి లేకపోతే వాటర్ అబ్జర్వ్ చేస్తాయి. మామూలుగా క్లాత్స్ అయితే కొన్ని మెటీరియల్స్ యూజ్ చేస్తే వాటర్ అబ్జర్ప్షన్ కూడా జరగకుండా అది ఎట్లా టెక్స్టైల్స్ చేస్తారంటే మైన్యూట్ పార్టికల్ మెటీరియల్స్ ఉంటాయి, ఆటమ్స్ లేదంటే మాలిక్యూల్స్ వాటిని బేస్ చేసుకొని డిజైన్ చేసి యూజ్ చేస్తున్నారు టెక్స్టైల్స్లో. అలా యూజ్ అయింది. ఇంకా ఫుడ్ సేఫ్టీ అంటే ప్రిజర్వేషన్లో కొన్నిటిని మనం స్మెల్ చేసి కనుక్కున్నాం, ఇది పాడైపోయినది కానీ కొన్ని చేయలేము అన్నమాట. తెలియదు కానీ మనకి కనుక్కునే టైంలో ఉన్నాయి. ఇది కాకుండా అంటే నానోమీటర్స్ మామూలుగా యూజ్ చేయొచ్చు, కానీ తొందరగా తక్కువ స్పేస్ ఆపరేట్ చేసుకొని లెస్ టైంలో ఐడెంటిఫై చేయాలంటే ఒక నానో సెన్సామీటర్స్ మెటీరియల్స్ యూజ్ చేసుకొని డిటెక్ట్ చేయగలుగుతాం బాగా కాదు లేదా అని. ఇది వచ్చేసి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ అంటే సిమెంట్, కాంక్రీట్ అంటే మిక్చర్ ఆఫ్ శాండ్ అండ్ సాయిల్, స్టోన్స్ ఎక్సెట్రా వస్తాయి. అవి బేస్ చేసుకొని వాటిలో బెస్ట్ అంటే తక్కువ కొన్ని డ్యూరబిలిటీ కొన్ని చూసినా మనం సిమెంట్ ఇరవై మాదిరి వస్తాయి. లెస్ వెయిట్ ఉండి అవి ఎఫిషియెంట్గా ఉంటాయి అన్నమాట. వెయిట్ ఏమో తక్కువ ఉంటాయి, వాటి సైజ్ కూడా తక్కువ ఉంటుంది. కాకపోతే కాస్ట్ తక్కువ ఉంటుంది, యూసేజ్ మాత్రం డ్యూరబిలిటీ కానీ ఏదైనా లాంగ్ టైం వస్తాయి. సిమెంట్ ఇరవైలో అట్లా కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ కూడా యూజ్ చేస్తాం. లాస్ట్ వచ్చేసి స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. నానో మెటీరియల్స్ ఇంప్రూవ్స్ పర్ఫార్మెన్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్లో అడ్వాన్స్ మెటీరియల్స్ లైటర్ అండ్ స్ట్రాంగ్ ఎలిమెంట్స్. కొంతమంది అథ్లెట్స్ జనరల్ ఇష్యూ ఎలా ఉంటాయంటే మామూలు షూ ఉంటాయి, రన్నింగ్ అనేది మనం మామూలు యూజ్ చేస్తాం. అదే స్పోర్ట్స్ మెన్స్ కానీ అథ్లెట్స్ కానీ వాళ్ళు కొన్ని స్పైక్స్ యూజ్ చేస్తారు అన్నమాట. అది లెస్ వెయిట్ ప్లస్ మోర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, బాగా కంఫర్ట్ ఇస్తుంది. ఆ బేస్ చేసుకుని నానో మెటీరియల్స్ బేస్ చేసుకుని